ఒక దూరపు పల్లెటూరి పొలాల్లో ఒక చీమ ఒక మిడత నివసించేవి. చీమ ప్రతిరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ ధాన్యం గింజలు సేకరిస్తూ తన చిన్న పుట్టలో దాచిపెట్టుకుంటూ ఉండేది. ఒకరోజు చీమ తన దేహం కంటే పెద్దదైన బియ్యపు గింజను కష్టపడి లాగుతూ తన పుట్ట వైపు తీసుకెళ్తుంది. ఇది చూసిన మిడత పొగరుగా నవ్వింది. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది. నీలాంటి చిన్న చీమను చూసి జాలి వేస్తుంది. నీకెందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత శ్రమతో తిండిని దాచుకుంటున్నావు అని ప్రశ్నించింది. చీమ ఏమీ సమాధానం చెప్పకుండా తన పని చేసుకుంటూ వెళ్ళిపోయింది. కాలం గడుస్తోంది. ఇంతలో రైతులు పంటలను కోసి ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లి పొలాలు ఖాళీ చేశారు. కొన్ని రోజుల తర్వాత వానాకాలం మొదలైంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పచ్చని మొక్కలతో నిండిన పొలాలు వాననీటితో చెరువుల్లాగా మారాయి. ఇంతలో మిడతకు పెద్ద సమస్య వచ్చింది. ఎక్కడ చూసినా తిండి దొరకడం లేదు. చీకటిలో వానకు తడుస్తూ చలికి ఆకలితో ఉన్న మిడత తట్టుకోలేకపోయింది. తనకు ఇక్కడ తిండి దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండగా చీమ ఆహారం తింటూ హాయిగా తన పుట్టలో ఉన్నట్లు గుర్తు వచ్చింది. చలికి ఆకలికి తట్టుకోలేక మిడత వెంటనే చీమ ఇంటికి వెళ్ళింది. చీమకు చేతులు జోడిస్తూ, చీమ నేను చాలా కష్టాల్లో ఉన్నాను. వర్షానికి నేను పూర్తిగా తడిచిపోతున్నాను. ఆకలితో చస్తున్నాను. నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఆశ్రమం ఇవ్వు. నీ దగ్గర దాచుకున్న ఆహారం నాకు కూడా కొంత తినిపించు అని వెళ్ళింది. చీమ పక్కపక్క నవ్వి, మిడత వానకాలం వస్తుందని తెలుసుకుని ముందు జాగ్రత్తగా తిండిని సేకరించి దాచుకున్నాను. నీకు అప్పుడు చెప్తే వినలేదు కదా. ఇప్పుడు నా దగ్గర ఆశ్రమం కోరుతున్నావు. నేను ఇంకా ఏం చేయను. శ్రమపడిన వారికి సహాయం చేయడం నాకు ఇష్టం లేదని చెప్పి పుట్టలోకి వెళ్ళిపోయింది. మిడత నిరాశగా వెనుదిరిగింది. అప్పటి నుంచి ముందు చూపు ఉంటే మంచిదని తెలుసుకుంది. నీతి: ముందు ఆలోచించి శ్రమపడితేనే కష్టం, లేనప్పుడు హాయిగా జీవించవచ్చు.